you're watching the word of God. I'm very happy to say this word. ఈ మాట చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మరి లాక్డౌన్ ప్రారంభించిన దగ్గర నుంచి మార్చి 22వ తారీఖు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు లైవ్లోకి రావడానికి ప్రభు నాకు నా కుటుంబానికి ఇచ్చిన ధన్యతను బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీరు కూడా వాక్యాలు వింటున్నారు. మీరు అందరూ దీవించబడాలని నా ఆశ. సంఘాలు క్షేమాభివృద్ధి పొందాలి. ప్రపంచంలో అనేక మంది వాక్యాలు విని క్షేమాభివృద్ధి పొందాలని నా ఆశ, నా ఆరాటం, నా తపన. అంతకు మించి మరొకటి లేదు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మీ బైబిల్స్ అందరూ దయచేసి మరి ఓపెన్ చేస్తే కొంచెం సేపు కృతమైన సందేశాన్ని మీకు ఇవ్వాలని కోరుకుంటాను. 5వ అధ్యాయం 13వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ఓకే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ప్రభు అంటాడు మరి ఆయన కొండ ఎక్కి జనసమూహం నుంచి కొండ ఎక్కి కూర్చుని మరి బిటిట్యూడ్స్ అంటే ధన్యతలు మరి ప్రపంచపు గతిని మార్చివేసిన ఈ 9 ధన్యతలు ప్రభు చెప్పిన తర్వాత ప్రభు మరి కంటిన్యూషన్గా చెప్తూ మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటాడు. పిల్లల మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అంటారు ప్రభు. ఆ కింద అంటాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. పిల్లలు, ఈ రాత్రి నా యొక్క సందేశం ఏంటంటే వీ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. మనం లోకానికి ఉప్పు వలె ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఉప్పు చాలా విలువైనది. ఉప్పు చాలా మరి అవసరమైనది. ఎస్, ఉప్పు చాలా అవసరమైనది. నేను దేవుని వాక్యాలు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు దేవుడు విశ్వాసులు ఉప్పుతో పోల్చాడు? విశ్వాసికి ఉప్పుతో ఎందుకు పోల్చాడంటే ఉప్పు దగ్గర చాలా మంచి క్యారెక్టర్స్ ఉన్నాయి. ఈ సాల్ట్ హ్యాస్ మెనీ గుడ్ క్యారెక్టర్స్. నేను కొన్ని దేవుని వాక్యంలో నుంచి మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. పిల్లలు, యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే, యోబు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దాన్ని తిందురా. ఉప్పు లేక ఎవరైనా రుచి లేని దానిని తిందురా. గుడ్డులోని తెలుపులో రుచి కలదా. గుడ్డులోని తెలుపులో రుచి కలదా. చాలు. ఉప్పు లేకుండా ఎవడైనా తింటాడా? రుచి ఉందా? రుచి లేనిది ఎవడైనా తింటాడా? ఉప్పు రుచిని టేస్ట్ ఇస్తుంది. టేస్ట్. పిల్లరా, కొలసీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, ఆ రుచి, ఉప్పు ఎలా ఒక కూరకు కానీ ఒక ఐటెం కానీ ఎలా టేస్ట్ ఇస్తుందో మనం కూడా ఎక్కడుంటే అక్కడ రుచి కావాలి, రుచి రావాలి. మనం ఎక్కడుంటే అక్కడ అనేకులు దీవెనకరంగా. కొంతమంది ఎలా ఉంటారంటే, పిల్లరా అరే వచ్చేస్తున్నాడు రా బాబు, వాడు ఎక్కడుంటే అక్కడ శని దరిద్రం అంటారు. అలా అనకూడదు. కానీ నిన్ను చూసి నిన్ను రమ్మని కోరుకోవాలి. అయ్యా దయచేసి రండి, మీరు వస్తే మాకు మంచిది, మీరు మా కుటుంబాల్లో కాలు పెట్టండి, రండి, మీరు వచ్చి ప్రార్థన చేయండి, మీరు వచ్చి వాకింగ్ చెప్పండి, మీరు మాకెంతో దీవెనకరంగా ఉన్నారని మనకు అనేకులు చెప్పాలి. మనం అనేకులకు ఎలా ఉండాలంటే రుచి కలిగిన వారిగా, రుచి ఇచ్చేవారిగా ఉండాలి. కొలసీ పత్రిక 4:6. ప్రతి మనుషునికి ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచి కలిగి, ఎల్లప్పుడూ మీ సంభాషణ ఎలా ఉండాలా? రుచి కలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎల్లప్పుడూ రుచి కలిగిన వారిగా. ఎప్పుడు మనం ఎక్కడుంటే అక్కడ అనేకులు దీవెనకరంగా ఉండాలి. అది ఉప్పు యొక్క ఆ క్యారెక్టర్ నెంబర్ 1. ఇట్ గివ్స్ టేస్ట్. పిల్లరా, దేవుని వాక్యంలో చాలా మాటలు ఉప్పుని గురించి చాలా విషయాలు మరి వ్రాయబడి ఉండటం మనం చూస్తున్నాం. పిల్లరా, ఈరోజు మరి ఉప్పు ఎంత రుచినిస్తుందో మనం కూడా మరి అన్ని జనాంగాల మధ్యలో మనం వర్క్ చేస్తున్న వర్క్షాప్ మధ్యలో
పిల్లలు మన సంఘాలలో, మన గృహాల్లో, బంధువుల మధ్యలో మనం అనేకులకి రుచి ఇచ్చేవారుగా ఉండాలి. ఉన్నామా అలాగా? మనం అనేకులకు దీవెనకరంగా ఉన్నామా? యోసేపుని బట్టి పోతిఫర్ యొక్క గృహాన్ని దేవుడు ఆశీర్వదించాడట. పిల్లరా, యోసేపుని బట్టి దేవుని వాక్యంలో అనేక విషయాలు, మోషేని బట్టి అనేకులు రక్షణ పొందారని అని దేవుని వాక్యంలో, మోషేని బట్టి వారందరూ కాపాడబడ్డారు. ఒకసారి దేవునికి చాలా విపరీతమైన కోపం వస్తుంది. వారు విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు కోపం, మోషే తప్పుకో, వీరందరిని నశింపు చేసి నీలో నుండి నేను ఒక జనాంగాన్ని తీసుకొస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడితే, నో 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 లార్డ్, డోంట్ డూ దస్, ప్లీజ్, దయచేసి అలా చేయొద్దు ప్రభా. నీ ప్రజలు నాయన పాలుతలు ప్రవహించే దేశానికి తీసుకెళ్ళలేక, అంత సత్తా లేక మధ్యలో చంపేశాడని అంటారు. వద్దు, నా పేరు జీవగ్రంథం నుంచి తీసే కానీ వీరిని మాత్రం ఏం చేయొద్దు ప్రభు అన్నాడు. మోషే, నీ మాటను బట్టి, నీ ప్రార్థన బట్టి నేను వారిని కాపాడేది తప్పించాను అంటాడు ప్రభు. మోషేని బట్టి వారందరూ కాపాడబడ్డారు, పాలుతలు ప్రవహించే దేశంలో ప్రవేశించారు. యోసేపుని బట్టి వారు దీవించబడ్డారు. దానియేలును బట్టి దేవుడు దీవించాడు. అబ్రహామును బట్టి లోతును దేవుడు. ప్రియులారా, మనం అనేకులకి రుచి ఇచ్చేవారిగా, అనేకుల దేవుని కార్యంగా ఉండాలి. అది మరి ఉప్పు యొక్క మొట్టమొదటి సుగుణం. రెండవది, దేవుని వాక్యంలో మీకు జ్ఞాపకం చేస్తాను. ఉప్పు, పిల్లలు, దేవుడిని యెహోవాకు బలి అర్పించే సమయంలో ఉప్పుని వాడేవారు. పిల్లలు చూడు, లేవి కాండము మరి 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. లేవి కాండము 2వ అధ్యాయం 13వ వచనం. రెండవది, సాక్రిఫైస్లో దాన్ని వాడేవారు. లేవి కాండం 2:13. నువ్వు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. ప్రైజ్ ద లార్డ్. ప్రభు అంటే నువ్వు అర్పించు ప్రతి నైవేద్యం, ప్రతి అర్పణలు ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాలలో కూడా నువ్వు ఏం చేర్చాలంట? యూ హ్యావ్ టు యాడ్ ద సాల్ట్. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యం మీద ఉండవలెను. నీ నైవేద్యం మీద ఉండాలి. నీ అన్నిటితోనూ అర్పింపవలెను అన్నాడు. నీ ప్రతి నైవేద్యం ఉప్పు చేర్చాలి. ఉప్పు లేకుండా మీరు నైవేద్యాలు, అర్పణలు అర్పించొద్దు అన్నాడు ప్రభు. ఇలాంటి అర్పణ ఎంతో కీలకమైనది సాల్ట్. ఇది అర్పణ, దేని అర్పణ. ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఈ మాట, మరియు ఆకాశమందుల దేవునికి దహనములు అర్పించుటకే కోడిలే గాని, గొర్రె పొట్టేళ్ళే గాని, గొర్రె పిల్లలే గాని, గోధుమలే గాని, ఉప్పే గాని, ద్రాక్షరసమే గాని, నూనె గాని, యెరూషలేములో ఉన్న యాజకులు ఆకాశమందు దేవునికి సువాసనైన అర్పణలు అర్పించి రాజును అతని కుమారులు జీవించినట్టు ప్రార్థన నిమిత్తమే వారు చెప్పిన దాన్ని బట్టి ప్రతిదినము తప్పకుండా ఆ అర్పణలో ఉప్పు చేర్చాలి. యూ హ్యావ్ టు యాడ్ ద సాల్ట్ ఇన్ సాక్రిఫైస్. ఈ ఉప్పు దేనికి సాదృశ్యం ఉందంటే సాక్రిఫైస్, సమర్పణ. రోమపత్రిక 12:1 ప్రభు అంటాడు, దేవుని వాక్యం లేఖనాలు చెప్తున్నాయి, మీ దేవుడైన ప్రభువుకి మీరు సజీవ యాగంగా దేవునికి మీ శరీరాలు సమర్పించుకోండి అంటాడు. ఈ సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారంటే ఏంటో తెలుసా? మీరు నాకు సమర్పించుకున్న బిడ్డలుగా లోకానికి కనబడాలి. నేను చూసినప్పుడు ఈజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఈజ్ ద గాడ్ చైల్డ్, దేవుని బిడ్డ, విశ్వాసి, రక్షణ పొందిన వ్యక్తి అని నిన్ను బట్టి సాక్ష్యం బయటికి రావాలి, సాక్షిన సువాసన బయటికి రావాలి. ఉప్పు అర్పణకు సాదృశ్యంగా ఉంది. అర్పణ, బలి అర్పణ, దేవునికి చేసే అర్పణ. మరొక మాటలు చెప్పాలంటే ఆ పాత నిబంధనలో బలి అర్పణ, కొత్త నిబంధనలో ప్రార్థన. ఆమేన్. పాత నిబంధనలో ఉప్పు ఏమో బలి అర్పణకు సాదృశ్యం ఉంది, క్రొత్త నిబంధనల ప్రార్థన ఉప్పు ఏమో ప్రార్థన జీవితానికి సాదృశ్యంగా ఉంది. పిల్లరా, మనం ప్రార్థన పరులుగా మారాలని దేవుడు మరి ఆశపడుతున్నాడు. మూడవది, ఈ ఉప్పు ఇంకా ఎలా వాడతారు, దేనికి ఉపయోగిస్తారు? బైబిల్లో దేవుని వాక్యంలోంచే కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. ఎహెజ్కేలు గ్రంథం మరి 16వ అధ్యాయం, 16వ అధ్యాయము 4వ వచనం మీకు నేను చదువుతాను. 16వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం, 4వ వచనం. నీ జనన విధములను చూడగా
నీవు పుట్టిన నాడు నీ నాభిశోత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్ళతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. పిల్లరా, ఆ దినాల్లో ఆ ఓల్డెన్ డేస్లో పిల్లల పుట్టేటప్పుడట వారట మొట్టమొదటి చేసేది అంటే బొడ్డు కోస్తారు, నాభిశోత్రం కోస్తారు. రెండోది నీటితో కడుగుతారు. మూడోది ఏం చేస్తారంటే ఉప్పు రాస్తారటండి. నాలుగవది బట్ట చుడతారు. ఈ 4 అనుభవాలు ఓల్డెన్ డేస్లో డెలివరీ టైంలో చేసేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి అనుకోండి. ఎందుకు ఉప్పు రాస్తారంటే బాడీ మీద ఉన్న బాక్టీరియా అంతా పోవాలని. పిల్లరా, బాడీ మీద ఏ బ్యాక్టీరియా అప్పుడే ఫ్రెష్గా కడుపు నుంచి బయటకు వస్తాడేమో ఆ బేబీ, ఏ బ్యాక్టీరియా ఆ బేబీని టచ్ చేయకుండా నీటితో కడిగి మరి ఉప్పు రాసేవారంట. ఆ దినాలు ఉప్పు రాసేవారంట. ఉప్పు ఏ బ్యాక్టీరియా పిల్లరా తాకకుండా మరి యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేసేది. యాంటీ బ్యాక్టీరియల్గా పిల్లరా, నువ్వు అనేకులకి యాంటీ బ్యాక్టీరియాగా పనిచేయాలి. నువ్వు అనేకులకి మరి ఆరోగ్యదాయకంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు ఆశీర్వాదకారణంగా, అనేకులకు మరి ఒక కాపుదలగా నీవు ఉండాలి. అబ్రహాము లోతు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపనం చేస్తున్నాడు. ఇర్మియా తన ప్రజల కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. మొర్దుకై ఎస్తేర్ తన ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నారు. యాంటీ బ్యాక్టీరియల్గా ఉప్పు పనిచేస్తుంది. మనం లోకానికి ఉప్పు అయి ఉన్నాము. వీ ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. మొట్టమొదటిది రుచి కలిగిస్తుంది, రెండవది అర్పణలో తప్పకుండా ఉండాల్సిందే, మూడవది మరి పుట్టేటప్పుడు మరి ఉప్పు రాస్తారని. పిల్లరా, అది యాంటీ బ్యాక్టీరియల్గా మరి అనేకులకు మనం మరి కాపుదలు కాసేవారుగా, కావలవారిగా ఉండాలని దేవుని ఆశ. నాలుగవది చెడు వాసన రాకుండా కాపాడుతుందంట. బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వకుండా ఉప్పుని చల్లేవారట. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 9:45, న్యాయాధిపతుల గ్రంథం 9:45 వచ్చిన. ఎందుకు దేవుడు విశ్వాసిని ఉప్పుతో పోలుస్తున్నాడు? 9:45 న్యాయాధిపతులు. ఆ దినమంతయు అబీమెలెకు ఆ పట్టణస్థులతో యుద్ధం చేసి పట్టణము చుట్టుకొని అందులో ఉన్న జనులను చంపి పట్టణమును పడగొట్టి దాని స్థలమును ఉప్పు చల్లెను. అబీమెలెక్ ఆ రోజు ఏం చేశాడంటే ఆ పట్టణం అంతా మనుషులందరిని చంపేసి పడగొట్టేసి ఆ స్థలంలో ఉప్పు చల్లేసేటండి. బ్యాక్టీరియా మరి స్ప్రెడ్ అవ్వకుండా, చెడిపోకుండా, చెడు వాసన రాకుండా. పిల్లరా, మరి యాంటీ బ్యాక్టీరియల్ మాత్రమే కాదు, ఇట్ గివ్స్ గుడ్ హెల్త్. అది మంచి ఆరోగ్యాన్ని, ప్రజలకి అనారోగ్యం రాకుండా కాపాడుతుంది. ఎంత గొప్ప సుగుణాలు ఉన్నాయి ఉప్పులో. ఇంకా చూపిస్తాం ఉప్పు యొక్క శ్రేష్టమైన సుగుణాలు. ఎందుకు దేవుడు యేసయ్య మన ఉప్పుతో పోల్చాడు తెలుసా? ఎన్ని సుగుణాలు ఉన్నాయండి ఉప్పుకి. రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం, 2 Kings chapter 2 verse 19 చదవండి. ఎలీషా ప్రవక్తుని దినాల్లో మరి ఎరుకో పట్టణానికి ఎలీషా ప్రవక్త వచ్చాడు. ఎరుకో పట్టణం చూడడానికి చాలా అందంగా కనబడుతుంది, కానీ అందులో వాటర్ మంచిది కాదు. చదవండి, 2వ రాజులు 2:19. అంతటా పట్టణం వారు, ఈ పట్టణము చోటు రమ్యమైనది, అయ్యా ఈ పట్టణము చోటు రమ్యమైనది, మా ఏలినవాడు నాయనా నీకు కనబడుచున్నది కానీ మంచి కావు. వాటర్ ఇస్ నాట్ గుడ్. వాటర్ మంచిది కాదండి, చేదుగా ఉంటుందండి. ఆ వాటర్ తాగితే జబ్బు చేస్తుందండి, మంచిది కాదు అని ఎలీషాతో వారు నీళ్ళు మంచివి అందుచేత భూమి నిస్సారమైనదని ఎలీషాతో అనగా అప్పుడు ఎలీషా ప్రవక్త ఏమన్నాడు తెలుసా? అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకురండి అని వారితో చెప్పిన. వారు తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఏం వేశాడట? ఉప్పు వేసి ఏమంటున్నాడు? యెహోవా సెలవిచ్చినదేమనగా, ఓ దేవుడు సెలవిస్తున్నదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణం కలగకపోవును. దీని వల్ల మరణము కలగకపోవును.
భూమియు నిస్సారముగా ఉండదు ఆ, అనెను. అనెను. కాబట్టి నేటి వరకు 22వ వచనం వెరీ ఇంపార్టెంట్. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఆ నీరు మంచిదిగా మారిపోయింది. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఎలీషా ప్రవక్త ఎరికో పట్టణంకి వెళ్ళినప్పుడు అందరూ అంటున్నారు, అయ్యా ఈ పట్టణం అందంగా ఉందిగా నీళ్లు మంచివి కావయ్యా, జబ్బు నీళ్ళయ్యా. అప్పుడు ఎలీషా అన్నాడు, ఒక కొత్త పాత్ర తీసుకురండి. పాతదొద్దు, కొత్తది. ఆ కొత్త పాత్ర ఉప్పు వేసుకుని తీసుకుని అంటే వాళ్ళందరూ తీసుకొచ్చారు. ఆ ఓట దగ్గరికి వెళ్ళి ఎలీషా ప్రవక్త ఉప్పు ఆ నీటిలో వేసి ప్రవచిస్తున్నాడు, యెహోవా నిన్ను బాగు చేసి ఉన్నాడు, నీలో నుంచి జబ్బు తీసేస్తున్నాడు దేవుడు, ఆ యొక్క చెడుతనం అంతా ప్రభు తీసేస్తున్నాడు అనేసరికి ప్రియులారా ఆ యొక్క పాడైపోయిన నీళ్ళు, ఆ జబ్బు నీళ్ళు మధురమైన నీటిగా మారిపోయింది. స్తోత్రం చెప్పండి. ప్రియులారా మీకు తెలుసా, నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఈ ప్రాంతానికి ప్రభు నన్ను తీసుకుని వెళ్ళాడు. మీరు నమ్మండి, ఆ రోజు మంచినీళ్ళుగా మార్చబడిన ఆ ఓట ఈ రోజుకి ఊరుతూనే ఉంది, ప్రవహిస్తూనే ఉంది. మొత్తం పట్టణం అంతటికి ఇదే వాటర్ అట. ఐ హ్యావ్ సీన్, నేను చూశాను కొన్నారా, ఎలీషా స్ప్రింగ్స్ అంటారు దాన్ని, ఎలీషా స్ప్రింగ్స్. ఉప్పు ఆ మంచి చెడిపోయిన నీటిలో మరి చేదైన నీటిలో ఆ ఉప్పు వేసినప్పుడు ఆ నీరు మంచివిగా మారిపోయాయి. పిల్లరా ఉప్పుతో ఎందుకు పోలుస్తున్నాడంటే, మనం చేదైన జీవితాలు, పాడైపోయిన జీవితాలు, చెదిరిపోయిన జీవితాలని బాగు చేసేవారుగా మనం ఉండాలి అనే దేవుని ఆశ. We were chosen for that alone. మనుషుల దగ్గర నుంచి ఏదో ఆశపడేవారిగా కాదు. మనుషులు వెండి బంగారాలు మనకు అక్కర్లేదు, దేవుడు మనకిస్తాడు, దేవుడు మనం పోషిస్తాడు. మనుషుల దగ్గర నుంచి ఏది అక్కర్లేదు, వారి జీవితాలు బాగుపడితే చాలు. ఎంతోమంది చూడడానికి బాగా ఉన్నారు కానీ వారి నీరు మంచిగా కావు, జీవితం సరిగ్గా లేదు, కనిపించినంత మంచిగా లేరు చాలామంది. పిల్లరా కనిపించినంత సంతోషంగా లేరు చాలామంది. నిజం పిల్లరా, కనిపించినంత సంతోషంగా లేరు. బయట బాగా సంతోషంగా ఉంటున్నారు కానీ లోపల దుఃఖము, కన్నీరు, భార్య భర్తలు చెలు పట్టుకుని ఒకరి ముక్కలు ఒకరు చూసుకుని ఏడ్చుకుంటున్నారు చాలామంది. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. చాలామంది నాకు ఫోన్ చేస్తుంటారు, అన్నా ప్రార్థన చేయండి, మాకు సమాధానం లేదన్న, ఇంట్లో మా భర్త కొడుతున్నాడన్నా, అనుమానిస్తున్నాడన్నా, అన్నా మాట్లాడి కూడా మానేసామన్నా చాలా సంవత్సరాలుగా. ఏం చేస్తుంటాడు మీ ఆయన అంటే, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నా, గవర్నమెంట్ ఎంప్లాయీ అన్నా, బోల్డ్ అంత జీతం వస్తుందన్నా, పిల్లలు కూడా పుట్టారన్నా, మాతో మాట్లాడ్డన్నా. చూడడానికి బాగా ఉన్నారు కానీ నీళ్ళు మంచిగా లేవు. అలాంటి వారిని బాగు చేసేది నీవు నేనే. కుటుంబాలు కట్టాలి, కుటుంబాలు బాగు చేయాలి, వారి దగ్గరికి వెళ్ళి ప్రవచించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, ఉప్పు వలె నువ్వు పని చేయాలంటే దాట్స్ ఇట్. యూ అండ్ మీ, వీ షుడ్ బి లైక్ ఎ సాల్ట్ టు బిల్డ్ ద పీపుల్స్ లైఫ్. జీవితంలో బాగు చేసేదిగా ఉండాలి. ఇంకా ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? మార్క్స్ 9వ అధ్యాయం, మార్క్స్ 9 కొన్ని మాటలు జ్ఞాపకం చేస్తాను. మార్క్స్ 9వ అధ్యాయం 49-50. ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారం కలుగజేతురు? మీలో మీరు ఉప్పు సారము గలవారైతే ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పాను. మీలో మీరు ఉప్పు సారము గలవారైతే ఈ ఉప్పు సమాధానానికి సూచనగా ఉంది. సమాధానమునకు ఉప్పు సారము అంటున్నాడు. ఉప్పు సారము అదే లూకాసు వార్త 14వ అధ్యాయం చూడండి, ఇంకా కొంచెం డీటెయిల్గా రాశారు ప్రభు అక్కడ. 14వ అధ్యాయం 34-35 వచ్చిన. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారం అయితే దేని వల్ల దానికి సారం కలుగును? ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్లుగా ఉంది అక్కడ. అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు. వినుటకు చెవులు గలవాడు వినుగా కానీ వారితో చెప్పు. ఉప్పు నిస్సారం అయితే భూమికి ఎరువుకి పనిచేయదంట. మరి ఉప్పు సారమైంది అయితే, బ్యాలెన్స్డ్గా ఉంటే అది భూమికైనను ఎరువుకైనను పనిచేస్తుంది. భూమికి సారమును ఇస్తుంది ఉప్పు.
ఉప్పు భూమికి సారం ఇస్తుందట. అది సమాధానమునకు గుర్తుగా ఉంది. ఈ రాత్రి పిల్లరా, మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. మనం అనేకులకు సారము, అందుకే వాక్యంలో వ్రాయబడింది 65వ అధ్యాయం కీర్తన, ఆయన అడుగుజాడలో సారమును వెదజల్లుతున్నాయి. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ సారం, ఎక్కడికి వెళ్తే అక్కడ సమాధానం. మనం వెళ్తే ఆ భార్యాభర్తల మధ్య సమాధానం కలగాలి. మనం అడుగుపెట్టిన చోటులో దేవుని సమాధానం ప్రవహించాలి. కుటుంబాల సంతోషంతో నిండిపోవాలి. కలకల్లాడాలి వారి ముఖాల్లో. ఉప్పు సమాధానానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా ఉప్పు దేనికి సాదృశ్యం ఉంది? అకార్డింగ్ టు బైబిల్ లేఖనం చెప్తున్నట్టుగా ఉప్పు మరి నిబంధనకు సాదృశ్యంగా ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల 13వ అధ్యాయం 5వ వచనం, 13:5 చూడండి. ఇజ్రాయేల్ రాజ్యమును ఎల్లప్పుడూ ఏలినట్లుగా చదవండి. ఇజ్రాయేల్ దేవుడిని యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ బంగము కాజాలను నిబంధన చేసి దానిని వారికి ఇచ్చినని మీరు తెలుసుకుందరు కదా. ఇశ్రాయేల్ రాజ్యం ఎల్లప్పుడూ ఏలినట్లుగా ఇశ్రాయేల్ దేవుడిని యెహోవా దావీదుతోనూ అతని నిబంధన అతని సంతతితోనూ ఎలాంటి నిబంధన చేసేటంట? బంగము కాజాలని నిబంధన. చెప్పండి నాతో అందరూ. బంగము కాజాలని నిబంధన. అక్కడ 1 అనేసింది కింద చూడండి. బంగము కాజాలని దగ్గర 1 అనేసి దానికి అర్థం ఉంది ఉప్పు నిబంధన అంట. దేవుడు దావీదుతో ఏ నిబంధన చేశాడు? సాల్ట్ కావనెంట్. ఈ ఉప్పు దేవుడు మనుషుడితో భంగము అంటే అన్డిస్టర్బ్డ్, డిస్టర్బెన్స్ లేని నిబంధనకు సాదృశ్యంగా ఉంది. దేవుడు అబ్రహాంతో అంటాడు, అబ్రహాం నీకును నాకును మధ్యలో నేనేం చేస్తాను? నా నిబంధన స్థిరపరుస్తా. చూడండి ఆది కాండము, మరి ఎంత బ్యూటిఫుల్ వర్డ్ అండి. దేవుడు మరి ఆది కాండము మరి ఒక గొప్ప నిబంధన దేవుడు చేస్తున్నాడు. మరి 17వ అధ్యాయం, ఆది కాండం 17వ అధ్యాయం 2వ వచనం చూడండి. నాకు నీకును మధ్య, అబ్రహాంతో దేవుడు మాట్లాడుతూ నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి అత్యధికంగా అభివృద్ధి పొందించే నీకు నాకు మధ్యలో నా నిబంధన ఏర్పాటు చేసి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందిస్తాను. పిల్లలు, ఈ రాత్రి దేవుడు నీతో నాతో నిబంధన చేస్తే పిల్లల అత్యధికంగా అభివృద్ధి పొందుతాం. ఈ ఉప్పు నిబంధనకు సాదృశ్యం ఉంది. ఈ నిబంధన అంటే అత్యధికమైన ఆశీర్వాదం. నీ జీవితంలో, నా జీవితంలో అత్యధికమైన ఆశీర్వాదం. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ ఆశీర్వాదమే. ప్రభు అబ్రహాంతో దేవుడు అంటాడు, నీవు ఆశీర్వాదముగా ఉంటావు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వాదంగా ఉంటావు. ఆమేన్. నీవు అనేకులకు దీవెనకరంగా ఉంటావు. ప్రజలు వచ్చి నిన్ను తాకిన, నువ్వు వెళ్ళి ప్రజలను తాకిన దీవించబడతారు. నీలోంచి ఆశీర్వాదం ప్రవహిస్తుంది నలుదిక్కుల. ఉప్పు నిబంధనకు సాదృశ్యంగా ఉంది. ఈ రాత్రి అనేక విషయాలు ఉప్పు గురించి మీతో ఇంకా మరికొన్ని చెప్తాను. పిల్లరా, నా చిన్నప్పుడు అంటే ఉప్పు 10 పైసలకి పావలకి ఇచ్చేవారు. పిల్లలు ఇప్పుడు మరి 5 రూపాయలకో 2 రూపాయలకో 10 రూపాయలకి ఇస్తున్నారు. ఉప్పు చాలా తక్కువ ధరకి లభ్యమవుతుంది. అంతేకాదు, ఎంత కట్టిక పేదవాడైన దాన్ని కొనుక్కోగలడు. అందరికీ అందుబాటులో ఉంటుంది, చాలా తక్కువ ధరలో ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, మనం లోకానికి ఉప్పు అయినమాట. అర్థం ఏంటంటే, మనం అందరికీ అందుబాటులో ఉండాలి, అందరికంటే తగ్గించుకోవాలి. దేవుని ఆశీర్వదించును గాక, ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆ దీవెన ఆశీర్వాదం పొందుకున్న తర్వాత నీ కొమ్ములు రాకూడదు, కన్నులు నెత్తి మీదకి ఎక్కకూడదు, పొగర పట్టిన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే పొగర పట్టిన మాటలు మాట్లాడకూడదు, కొమ్ములు హెచ్చినట్లు మాట్లాడకూడదు. గర్విష్ఠుల కొమ్ములు విరగొడతాడు ఆయన. గర్విష్ఠుల కొమ్ములు విరగొడతాడు ఆయన. నో, అహంకారము గర్వము నాశనానికి ముందుంటాయని లేఖనాలు చెప్తున్నాయి. వద్దు, దట్స్ హంబుల్. ఉప్పు అలా తక్కువ ధరకి అందరికీ అందుబాటులో, మనం అందరికీ అందుబాటులో ఉండి పిల్లల మరి ఉప్పు వలె ఉండాలి. ఇంకో మాట చెప్పనా, ఉప్పు దొరకలేదు అన్న మాట ఎప్పుడు వినపడదు. అది 365 రోజులు కూడా
అందరికి అందుబాటులో ఉంటుంది. ఆమేన్. 365 రోజులు కూడా అది సిద్ధంగా ఉంటుంది, రెడీగా ఉంటుంది. మనం కూడా 365 రోజులు కూడా దేవునికి అందుబాటులో ఉండాలి, మనుషులకు అందుబాటులో ఉండాలి. పిల్లరా, ఈ ఉప్పు గురించి ఎన్నెన్నో చెప్పను పిల్లరా. ఎన్నో సుగుణాలు కలిగింది, ఎన్నో క్యారెక్టర్స్ కలిగి ఉన్నాయి పిల్లరా. కాబట్టి చెడిపోయినవి చూసారా, ఉప్పు చేప అంటారు. ఉప్పు చేప ఆ చచ్చిపోయిన, లేకపోతే ఆ యొక్క మృతతుల్యమైన ఆ యొక్క చేపని ఉప్పుతో నింపుతారు, పాడైపోకుండా. చింతపండు చూడండి, ఉప్పుతో ఫిల్ చేస్తారు. అక్కడక్కడ డెడ్ బాడీస్ని ఉప్పుతో కప్పుతారు. కారణం ఏంటంటే చెడిపోకుండా. మనం కూడా మనుషులు చెడిపోకుండా ప్రిజర్వ్ చేసేవారిగా, అనేకులు కాపాడేవారుగా, భద్రపరిచేవారుగా మనం ఉండాలి పిల్లరా. మరి ప్రారంభంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఉప్పు లేకపోతే ఎంత విలువైనదైనా, మటన్ బిర్యానీ వండాం, ఫుల్గా మంచి జాయింట్లు వేసే, ఫుల్ చక్కగా వండాం, కానీ ఉప్పు వేయడం మర్చిపోయాడు అనుకోండి, ఎలా ఉంటుంది? తినగలమండి? కెనాట్. ఉప్పు టేస్ట్ ఇస్తుంది. మనం కూడా అనేకులకి రుచి ఇచ్చేవారుగా పిల్లరా, అనేకులకి సంతోష కారణంగా మనం ఉండాలని దేవుడు ఆశ. అందుకే ప్రభు అంటాడు మత్తయి 5:13, మీరు లోకములకు పోయినారు. యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద ఎర్త్, యూ షుడ్ బి లైక్ ఎ సాల్ట్. ఈ రాత్రి మనం అంతా ఉప్పు వలె ఉండి, నిస్సారమైపోయిన ఉప్పులా కాదు, సారవంతమైన ఉప్పులాగా, రిజర్వ్డ్గా, బ్యాలెన్స్డ్గా అనేకులకు దేవునికరంగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ఆశ. ఆ విధంగా దేవుడు లోకానికి ఉప్పు వలె నిన్ను, నన్ను, మనలందరినీ ప్రభు మార్చునుగాక, సిద్ధపరచునుగాక. ఆమె దేవుడి మాటలు మన హృదయాల్లో ఆశీర్వదించునుగాక. ఆమె ప్రార్థన చేస్తాను. తలలో వంచండి, అందరూ చేసి ప్రార్థనకు రండి. ఫ్యూ మినిట్స్, లెట్స్ ప్రే. స్మాల్ ప్రేయర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. చిన్న ప్రార్థన జీవితాన్ని మారుస్తుంది. రాత్రి వాక్యాలు విని 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 నీ మనసు వాత వేయబడిన మనసాక్షిగా మారిందా? వాక్యాలు ఎక్కువగా విని అలవాటైపోయిందా? మోడిబారిపోయిన జీవితాల్లాగా అయిపోయిందా? వాక్యం హృదయంలోకి వెళ్ళట్లేదా? ఈ రాత్రి ఒకసారి హంబల్ యువర్సెల్ఫ్. దేవుడి వాక్యానికి తగ్గించుకో. ప్రభు నన్ను ఉప్పు వలె మార్చు ప్రభు. మేక్ మీ లైక్ ఏ సాల్ట్ ఆఫ్ ద ఎర్త్. ఈ లోకానికి నన్ను ఉప్పు చేయి. ఉప్పు ఎలా రుచిస్తుందో అలా నేను అనేకులకు ఆశీర్వాదకరంగా, సారమైన సారం ఇచ్చే బిడ్డగా, నిబంధనగా, దీవెనకరంగా, రుచినిచ్చేదానిగా, కాపాడే బిడ్డగా దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. ఎరుకో పట్టణానికి వెళ్ళి ఎలీషా ప్రవక్త అంటున్నాడు, ఆ చేదైన నీటితో అంటున్నాడు, యెహోవా నిన్ను బాగు చేయుచున్నాడు, గాడ్ ఈజ్ మేకింగ్ యూ గుడ్ అనేసరికి, ఉప్పు వేసేసరికి, కొత్త పాత్రలు ఉప్పు వేసేసరికట నీరు మధురముగా మారిపోయింది. ఈ రోజు వరకు ఆ నీరు ప్రవహిస్తూనే ఊరుతూనే ఉంది పిల్లల. అనేకులకు నువ్వు దీవెనకరంగా, చెడిపోయిన జీవితాలు బాగు చేసే బిడ్డగా, పాడైపోయిన జీవితాలు కట్టే బిడ్డగా, శిథిలమైపోయిన కుటుంబం, నలిగిపోయిన కుటుంబం, సాతానుడు మన నేత్రలు మూసేసి నరకాన్ని తీసుకుపోయి మూర్ఖత్వంతో చీకటిలో తడువులాడుతూ ఉన్నారు అనేకులు. వారికి నీవు నేను దీవెనకరంగా ఉండాలి. ఇది మతం కాదని, ఇది ప్రలోభ పెట్టడాలు కావని, ఇది పరలోకానికి తీసుకెళ్లే మార్గం అని ప్రజలకు చెప్పాలి. మనం ప్రజలకు తెలియజేసే బాధ్యత మనది. అయ్యో, చెప్పేవారు లేకపోతే ఎవరు వింటారు? ఎంతమంది మన దేశంలో నరకానికి వెళ్ళిపోతున్నారు. మన దేశాన్ని ఎవరు కాపాడతారు? చెడిపోతున్న దేశాన్ని ఎవరు కాపాడతారు? చెడిపోతున్న మనసుల్ని, చెడిపోతున్న హృదయాలు, చెడిపోతున్న బ్రతుకుల్ని ఎవరు కాపాడతారు? ఎవరు బాగు చేస్తారో? నీవు నేనే కదా. యేసయ్య ప్రేమను చూపిద్దాం. ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా, ఎవరిని గాయపెట్టకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, అనేకులకు దీవెనకరంగా
యేసయ్య ప్రేమను చూపిద్దాం. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. నేను మీకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ సాయంకాలం రాత్రి మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి వందనాలు. ఎంతమంది వాక్యాలు విన్నారో ప్రభువా, వారందరి జీవితాలు నూతన క్రియ చేయండి ప్రభువా. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అని నాయన మీరు మాతో మాట్లాడి మా మనోనేత్రాలు తెరిచి ఉప్పు ఎందుకు ఉప్పుతో మీరు పోల్చారో, ఉప్పు యొక్క క్యారెక్టర్స్ ఏంటో, ఉప్పు యొక్క సుగుణాలు ఏంటో లేఖనాల్లో అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు ప్రభు. ఆ క్యారెక్టర్స్ మేము ఆపాదించుకొని ఆ క్యారెక్టర్స్ మేము కలిగి ఉండేటట్లుగా ఉప్పు వలె మేము అనేకులకి దీవెనకరంగా తండ్రి మా నాయన సంభాషణ ఉప్పు వేసినట్లు రుచి కలిగినదిగా కృపాసహితంగా ఉండడానికి కృప దయచేయండి. మమ్మల్ని అందరినీ ఉప్పు వలె మార్చమని. నిస్సారమైపోయిన ఉప్పులకు కాదు ప్రభా, సారం కలిగిన బ్యాలెన్స్డ్ సాల్ట్గా ఎంత కావాలో అంత సరిగ్గా, ఎంత అవసరమో అంతే అన్నట్లుగా మేము బ్రతికే కృప మా అందరికీ అనుగ్రహించమని నీ కృపకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థన అడుగుచుబడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు ప్రాణములకు తోడైన యేసు ప్రభువు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవుని దీవెన కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడైండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని విన్నాం. లోకానికి మనం ఉప్పుగా ఉండాలని దేవుని ఆశ. ప్రతిరోజు స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని మీరు వింటున్నారు. ఈ వాక్యాలు మీరు విన్న వాక్యాలు షేర్ చేయండి. అనేక మంది విని దేవుని దీవెనలు పొందారు. స్వచ్ఛమైన వాక్యం చెప్పడానికి దేవుడంతో నాకు గొప్ప ధన్యత ఇచ్చారు. ఈ దినాల్లో ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నాం. 8 తర్వాత రాత్రి మీరు కూడా మాతో కూడా లైవ్లో పార్టిసిపేట్ చేయండి. మీరు దీవించబడితే, మరి ఈ సందేశాల ద్వారా మీరు ఆశీర్వదించబడితే మాకు మెసేజ్లు పెట్టండి. మీ సాక్ష్యాలు మాకు టైప్ చేసి పంపించచ్చు, లేదా ఫోన్ చేయొచ్చు. నా నెంబర్ 9849327250. నా వాట్సాప్ నెంబర్ కూడా అదే. ఏమేన్ డేవిడ్ రాజ్. ప్రైజ్ ది లార్డ్. డేవిడ్, మరి వీళ్ళు చాలామంది లైవ్లోకి వస్తున్నారు. వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసు నామములో వందనాలు. డేవిడ్, ప్రైజ్ ది లార్డ్. రంజిత్ వనియా, ప్రైజ్ ది లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్. గంగరాజ్ గారు జల్లూరు, ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ బుజ్జి, ప్రైజ్ ది లార్డ్. ప్రేమ్ సీతారెడ్డి అండ్ వెన్నకోట బ్యాచ్ అందరికి ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. మోజెస్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనందరూ దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. జెస్సీ, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎస్ మై ఫ్రెండ్స్, మరొక విషయాన్ని మీకు చెప్పాలి. కోటోట్ల అనే ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. 2-3 డేస్లో పిల్లల స్లాబ్కి రెడీ అవుతున్నాం. అన్నీ ప్రభు సిద్ధపరుస్తున్నారు. మీరు దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. సిమెంట్, ఐరన్, పిక్క, ఇసుక, మేస్తులు అన్నీ సిద్ధపడుతున్నాయి. ప్రభు రంగం సిద్ధం చేస్తున్నాడు. చాలా పెద్ద మందిరం, సుమారుగా ఒక 2000 మంది పట్టే మందిరాన్ని ప్రభు నిర్మిస్తున్నాడు. దేవుని మహిమ కొరకు నిర్మించబడుతుంది. కరోనా టైంలో దాన్ని ప్రారంభించడానికి దేవుడితో సహాయం చేశారు. దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మైలిపల్లి సతీష్, ప్రైజ్ ద లార్డ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. పరలోక తండ్రి ప్రత్యక్షత సన్నిధి, ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ అమ్మా. సిస్టర్ గారు, ప్రైజ్ ద లార్డ్. దేవుడు ముందు దీవించుగా. కిషోర్ గుంటూరు, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. రాజేష్ సేవ, ప్రైజ్ ద లార్డ్ నాన్న. మనోహర్ ఆనంద్, ప్రైజ్ ద లార్డ్. షెల్టన్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్. దత్తాత్రేయ, ప్రైజ్ ద లార్డ్. శ్యామలాదేవి, ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ లైవ్లో వచ్చిన వాళ్ళందరికీ ఎలిషా రాజు, ప్రైజ్ ద లార్డ్ నాన్న. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి. మీ ప్రార్థన వస్తువులు పంపించండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. గ్లోరీ టు గాడ్. దినాలు ఎంతో భయంకరంగా ఉన్నాయి. ప్రభు రాకడి కొరకు మనం అందరం సిద్ధపడాల్సిన సమయం అవసరమైంది. వాక్యానుసారంగా బ్రతికే దినాలు ఆశీనమై పిల్లరా, మరి పరిస్థితులు, దినాలు భయంకరంగా రాబోతున్నాయి. క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉన్న వారు మాత్రమే భద్రపరచబడతారు. క్షేమం, భద్రత వారికే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.
వినిన వాక్యం మీ హృదయాలు ఫలించాలని కోరుకుంటున్నాను. కోటవర్ట్లు అనే ప్రాంతంలో మందిరం కొరకు ప్రార్థన చేయడం మర్చిపోకండి. ప్లీజ్, ఐ నీడ్ యువర్ ప్రేయర్స్. వి నీడ్ యువర్ ప్రేయర్స్. మరి చక్కగా దేవుడు మందిరాన్ని కడుతున్నారు. మీరు యూ కెన్ గో త్రూ మై వాట్సాప్. నా వాట్సాప్లోకి వెళ్తే మందిర నిర్మాణం యొక్క పిక్స్ ఉన్నాయి. స్లాబ్ సిద్ధపడుతుంది. ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఎలీషారాజ్ ప్రైస్లో నాన్న. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. రేపు రాత్రికి మరలా కలుద్దాం లైవ్లోకి. ప్రతిరోజు రావడానికి దేవుడు ఎంత కృపించారు. దిస్ ఈస్ ద ప్రివిలేజ్. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము, ధన్యత. మైటీ ప్రెసెన్స్ ఇస్ కమింగ్ నౌ. దేవుని సన్నిధి మీ మీద దిగిరాడు నేను చూస్తున్నాను. మీ ప్రతి భారం తేలికైపోతుంది. మీ ప్రతి కన్నీరు నాట్యంగా మార్చబడుతుంది. ఆమేన్. గ్లోరీ టు గాడ్. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. రేపు మళ్ళీ లైవ్లో కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. Glory to God. Glory to God. Amen. Amen. Amen.